భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడంపై నిరసిస్తూ సోమవారం సాయంత్రం స్థానిక గాంధీ బొమ్మ వద్ద మోకాలతో నిరసన చేపట్టారు. అంతకుముందు రామారావుపేట సెంటర్ నుండి పార్కు వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకు అతీతుడు, తన ఊపిరి వరకు ప్రజల కోసం పనిచేసిన మహానుభావుడు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాలు లేకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఆ మహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జీ రామ్జీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుందని, మహాత్మా గాంధీ ఏం తప్పు చేశాడని పేరు మారుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, సాక రామకృష్ణ, సభ్యులు కేవి రామయ్య, ఆనందరావు, మధు, బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, మీసాల చక్రవర్తి, నిమ్మకాయలేశ్వరరావు మరియు బంగారు హరికృష్ణ కుమారి, నాగమణి, కొండ తదితరులు మహిళలు పాల్గొన్నారు. గాంధీజీ క్షమించు, నీ పేరు మార్చేస్తున్నారు, ఈ దేశ స్వతంత్రం తెప్పించావు, ఈ జాతికి న్యాయం చేశావు, నిన్ను హత్య చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మహాత్మా క్షమించు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. మహాత్మా క్షమించు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. మహాత్మా క్షమించు, కొనసాగించాలి జాతీయ క్రిమినల్ చట్టాన్ని, రద్దు చేయాలి శ్రీ జీబీ రామ్జీ. కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును, గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా పేరును కొనసాగించాలి, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా పేరును. మహాత్మా గాంధీ మమ్మల్ని క్షమించు. ఈరోజు సిగ్గుపడుతున్నాం. నిన్ను హత్య చేసిన వాళ్ళు ఈరోజు దేశంలో పాలకులుగా ఉన్నారు. నీ విలువ వాళ్ళకేం తెలుసు? నీ విలువ వాళ్ళకి తెలియదు. నీ చేతికరతో, శాంతి పేరుతో దేశంలో ఉన్న లక్షలాది మందిని బ్రిటిష్ తెల్ల మొగ్గలు ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని పెద్ద సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటుగా యావత్తు భారతదేశాన్ని సైన్యంలో నీ వెనకాల కదిలాం. నీవు ఈరోజు నీ వల్ల ఒక స్వచ్ఛమైన గాలి పీస్తున్నాం. బ్రిటిష్ తెల్లదొరలు వెళ్ళిపోయారు, కానీ ఈరోజు అంబానీ, అదాని లాంటి తెల్లదొరలు ఈరోజు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి విషయంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకని నీ పేరు మార్చారు. మహాత్మా గాంధీ నీ పేరే మార్చేస్తే భవిష్యత్తు మా అందరికీ భయం వేస్తుంది. ఈ దేశంలో బతకగలమా అనుకుంటున్నాం. జాతి పితకే అన్యాయం చేశారు వీళ్ళు, ఇక మేమెంత. అందుకే ఒకటే ప్రధానంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు ఎందుకు మార్చాలి? పేరుంటే వీళ్ళకి బాధ ఏంటి? దాంతో చట్టాన్ని నీరుగార్చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరింత పేదలుగా వెళ్ళిపోయి, మరింత కడ్డైపోయి దరిద్రంలో ఉండి మరలా పాతకాలం అనాగరిక బానిస వ్యవస్థ రావాలని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది, ఈ మోడీ ప్రభుత్వం చూస్తున్నారు. ఆనాడు రామాయణంలో లవకుశలు విన్నాం. ఈ దేశంలో దేశాన్ని నాయకం చేస్తున్న లవకుశలు మోడీ, అమిత్ షా. మహాత్మా క్షమించి ఈ దేశంలో ఎలా బతకలేకపోతున్నాం.